అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అదేంటో తెలియదు, మన తెలుగులో ఒక మంచి సామెత ఉంది, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు అని. అదే జరుగుతుంది ఇప్పుడు ఏపీ ఉచిత బస్సులో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు స్త్రీ శక్తి పథకంలో, మహాలక్ష్మి పథకంలో రకరకాల పథకాలన్నీ కూడా మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం, అందులో భాగంగా ఆర్టీసీ ఉచిత బస్సును కూడా కల్పించడం, ఉచితంగా మహిళలు ప్రయాణం చేయడానికి వెసులుబాటు ఇవ్వడం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా నిర్వహిస్తుంది. ఏది ఏమైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. అయితే ఈ పథకాన్ని మహిళలు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆనందంతో దీన్ని వినియోగించుకుంటున్నారు. ఏది ఏమైనా మనం ఈ ఆర్టీసీ బస్సు ఉచిత పథకం పెట్టిన తర్వాత చాలా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎలా అంటే ఆర్టీసీ ఉద్యోగుల తీరుతో రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది, నష్టం కూడా జరుగుతుంది. ప్రజల్లో ప్రభుత్వం పలుచనైపోతుంది కూడా. ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆపాలన్న నినాదం ఉంది. అది ఎప్పుడుంది? ఉచిత బస్సుకి ముందుంది, అంటే ఇప్పుడు ఉంది. కానీ అందులో పనిచేసే డ్రైవర్లు కానివ్వండి, కండక్టర్లు కానివ్వండి, ఆ నినాదాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు? ప్రభుత్వం ఎలాగో ఉచిత బస్సే ఇచ్చింది కదా, ఆపితే ఎంత ఆపకపోతే ఎంత, రైట్ రైట్ అంతే. ఇక్కడ చూసారా, మేము ఒక ఇమేజ్ క్రియేట్ చేసాం. వాళ్ళు బస్సులు ఆపాలి అని చెయ్యెత్తినా సరే బస్సు ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇదే సిచ్యువేషను మొన్న కృష్ణా జిల్లాలో జరిగింది, నేను తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉంది. బస్సు చెయ్యెత్తని చోట ఆపాలన్న నినాదాన్ని ఆర్టీసీ ఉద్యోగులు పక్కన పెట్టేశారు. పల్లె వెలుగు సర్వీసులకు కూడా ఇది తప్పకుండా వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల ఆర్టీసీ బస్సులు బస్టాండ్లో ఆపడం లేదు. ప్రయాణికులు ఎదురుగా కనిపిస్తున్నా కనికరించడం లేదు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నిజంగా ఆర్టీసీ ఉద్యోగులు జేబుల్లో డబ్బులు ఇచ్చి ఉచితంగా ఎక్కించుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. నిజం చెప్పాలి అని అనుకుంటే ఇక్కడ ఈ స్టేజ్లో ఆపకపోతే మనకు నష్టం లేదు, అలాగని వచ్చిన ఇన్కము లేదు. వెనకాల బస్సులో వస్తారులే, రైట్ రైట్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే చిన్నపిల్లలు బస్సు ఆట ఆడుకున్నప్పుడు ఆగకుండా ఎలా వెళ్ళిపోతారో వీళ్ళ పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఎందుకనంటే వీళ్ళు బస్సు ఆట ఆడుతున్నారు అన్న కంప్లైంట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మొన్న కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి బస్సు ఆపకపోతే పాపం బైక్ మీద చేసుకుని వెళ్ళి ఆ బస్సును ఆపించారు. అయితే ఇదే విధానం ప్రస్తుతం దీనిపైన విమర్శలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కడికక్కడే నిలదీతలు ఎదురవుతున్నాయి. బస్సు డ్రైవర్లను బస్సులు ఆపి ఎందుకు ఆపలేదు నువ్వు అని. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇటువంటి ఘటన జరుగుతూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్న ఇటువంటి విషయాలన్నీ కూడా. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఒక యువకుడు ఇలానే బస్ స్టాండ్లో బస్సు ఆపకుండా వెళ్ళిపోతే ఆర్టీసీ బస్సును బైక్తో వెంబడించి మరీ సిబ్బందిని నిలదీశారు. మీకు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ సిబ్బంది అంటే బస్సు ఎందుకు ఆపాలి అని వాళ్ళు అనుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంది, చూడండి. మేము గంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం బస్ స్టాండ్లో, మీరు బస్సు ఎందుకు ఆపలేదు, మాకు కారణం కావాలి. అక్కడ బైక్తో ఆర్టీసీ బస్సును చేసిన వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు. అతను చేసిన తర్వాత డిఎం గారి నెంబర్ ఇవ్వండి, సెల్ నెంబర్ ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. మీరు ఎందుకు ఆపరో నేను డిఎంతోనే తేల్చుకుంటాను అని ఆ వ్యక్తి అడుగుతున్నటువంటి మాటలు. కానీ ఇక్కడ కండక్టర్ ఎక్స్ప్రెస్ ఆపకూడదండి, పల్లె వెలుగు ఆపకూడదండి అని చెప్తున్నారు. అంటే అక్కడ తప్పు చేశాడు, డ్రైవర్ చేశారు, కండక్టర్ చేశారు. కానీ అక్కడ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఒకసారి చూడండి. నిజంగా వీళ్ళ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు బస్సు ఆపకపోవడం వల్ల మహిళలు కానివ్వండి, ఎక్కిన వాళ్ళు కానివ్వండి ఏమనుకుంటారంటే, ఎక్కని వాళ్ళు కానివ్వండి, చూసారా ఉచిత బస్సు పథకం పెట్టారు కానీ మనల్ని ఎక్కడానిక, లేదా మనం ఎక్కకుండా బస్సులు వెళ్ళిపోవడానిక అని వాళ్ళలో ఒక వ్యతిరేకత అనేది మొదలవుతుంది. ఈ వ్యతిరేకత మొదలవుతే ప్రభుత్వానికి ఎంతో ఇబ్బంది ఎదురవుతుంది. ఇట్లా చాలా ప్రభుత్వాలు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కండక్టర్ చెప్తున్నటువంటి మాటలు చూడండి.
మీరు మహిళను అగౌరవపరుస్తున్నారు. మీరు అగౌరవపరుస్తున్నారు. గంట అయింది మేము ఉన్నాం, మీరు ఎందుకు ఆపలేదు? సమాధానం చెప్పు. గంట అయింది మేము ఉన్నాం, ఎందుకు మీరు ఆపలేదు? సమాధానం మాకు అనవసరం. మీరు గంట అయింది అట్లా ఉన్నాం, కావాలంటే అయిపో పరిస్థితి మరి అడగండి. 1 hour అయింది, మేము వెయిట్ చేస్తున్నాం. 1 hour అయింది, నేను ఇక్కడ ఉన్నాను. అలా కాదు, అక్కడ మొదలు ఉన్నారు, మీ బస్సు ఆపలేదు. నేను అవుట్ అయితే మీ బస్సు ఆపాను. దీనికి సమాధానం చెప్పండి. మీ అమ్మ మీ నాన్న రోడ్డు మీద ఉంటే అలాగే వెళ్ళిపోతావా నువ్వు? డబ్బులు తీసుకో లేకపోతే. మీ అమ్మ నాన్న రోడ్డు మీద ఉంటే ఇట్లానే వెళ్ళిపోతావా నువ్వు? నీకు కావాలి అని అనుకుంటే డబ్బులు తీసుకో, డబ్బులు తీసుకుని బస్సు ఆపు, అంతేగాని బస్సు ఆపకుండా వెళ్ళిపోవద్దు అని ఒక సామాన్యుడు బస్సు డ్రైవర్ని కండక్టర్ని అడుగుతున్నటువంటి సందర్భం. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళలో మార్పు రాదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూనే ఉంది. అయినా ఆర్టీసీ బస్సు టికెట్ ఉందో లేదో చెక్ చేయడానికి స్క్వాడ్ వస్తుంది. మరి స్క్వాడ్ ఎందుకు చెక్ చేయడం లేదు అంటే ఉచిత బస్సే కదా అని స్క్వాడ్ సిబ్బంది కూడా హ్యాపీగా బిందాస్గా రిలాక్స్ అవుతున్నారేమో, అదే అనుకోవాలి. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో స్క్వాడ్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఇంకొక రూమర్లు కూడా బయట బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. మహిళలకు టికెట్ ఇచ్చేటప్పుడు ఉచిత టికెట్ ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే మగవాళ్ళు ఎక్కారో, పురుషులు ఎక్కారో వాళ్ళకి టికెట్ కంపల్సరీ కండక్టర్ ఇవ్వాలి. వాళ్ళకి కూడా డబ్బులు తీసుకుని ఉచిత టికెట్ ఇస్తున్నారు అన్న రూమర్లు కూడా బయట వినబడుతున్నాయి. అవి రూమర్లు అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇటువంటి విషయాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఆర్టీసీ స్క్వాడ్స్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి క్షేత్రస్థాయిలో ఈ నిజాలన్నీ తెలుసుకుని ప్రభుత్వానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత రాకుండా వీళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు దేవుడు వరం ఇచ్చాడండి, పూజారి వరం ఇవ్వాలి కదా. దేవుడు నువ్వు నా గుడిలోకి రా అని అన్నారు. అన్న తర్వాత పూజారి కూడా మరి గుడిలోకి ప్రవేశించే ఆ అర్హత, అంటే ప్రవేశించేటప్పుడు నువ్వు రావద్దు అని అంటే ఇంకేముంది? అట్లానే ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. ఉచిత బస్సు నువ్వు ఆపకుండా వెళ్ళిపోతే అక్కడ స్టేజ్ దగ్గర ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, అలాగే పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాబు బస్సు ఆపు అని చెప్తుంటే ఇతను ఆపకుండా వెళ్ళిపోతే ఇంకేంటి? ఇది ఆర్టీసీ మీద చెడ్డ పేరు రావడం కదా. అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సును వెంబడించి సిబ్బందిని ఆపి ఎందుకు ఆపలేదు అనేసి ఒక వ్యక్తి వచ్చి నిలదీస్తూ ఉంటే అతను చెప్పే సమాధానం చూసారా? ఏది ఏమైనా ఇలాగే ఒక ఎమ్మెల్యే సైతం ఇటీవల కృష్ణా జిల్లాలో, అది ఊరు పెనమలూరు లాగా ఉంది, ఆ నియోజకవర్గంలో సైతం ఇదే మాదిరిగా జరిగింది. నిజంగా బస్టాండ్లో ప్రయాణికులు వేచి చూస్తుండగా బస్సు ఆపకుండా వెళ్ళిపోయింది. ఆ వెనకే ఉన్నటువంటి వాహనంలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అనుకుంటా ఆర్టీసీ బస్సును వెంబడించారు. బస్సు ఎదురుగా వాహనాన్ని పెట్టి దీంతో బస్సు నిలిచిపోయింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురవుతారు కదా బస్సులో ఉన్నవాళ్ళు. ఆ బస్సులో ఎక్కిన ఎమ్మెల్యే ప్రసాద్ సిబ్బంది తీరును తప్పుబట్టి మీరు ఎందుకు బస్సు ఆపలేదు, అక్కడ అంతమంది ఉన్నారు కదా, ఆపలేదని అతను గట్టిగానే ప్రశ్నించారు. మీరు చేస్తున్న పనికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా చెప్పారు. అయితే ప్రతి బస్ స్టాండ్లో ఉన్న ప్రయాణికులను ఎక్కించుకోవాలి. లేదు అనంటే అక్కడ చూడండి అమ్మా బస్ ఖాళీ లేదు కదా లోపల, మీరే చూడండి అని చెప్పి వినయంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఆర్టీసీ సంస్థ మీద ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరు. అయ్యో బస్సులో నిజంగా ఖాళీ లేదు అయినా ఆపేడు అతను అన్న ఒక ఫీల్తో ఉంటారు. నువ్వు నిజంగా ఖాళీ ఉన్నా లేకపోయినా ఆపకుండా వెళ్ళిపోయావంటే ఉచిత బస్సు వేశారు, వేసిన తర్వాత ఎందుకు ఎవరికి ఉపయోగపడిన ఉచిత బస్సు ఇది ఆపకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకు వచ్చిందని ఒక ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత వస్తుంది ఆటోమేటిక్గా. అంటే ప్రభుత్వం పథకాలు ఇస్తుంది కానీ ప్రజలు ఉపయోగించుకునే విధానం లేదు, ఉపయోగించుకునేటట్టు చేయడం లేదు. అంటే ఇలాగే బస్సులు ఆపకుండా వెళ్ళిపోండి అని ప్రభుత్వమే చెప్తుందేమో అని తెలియని వాళ్ళు కూడా అనుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి, అనుకోవచ్చు కూడా. ఇటువంటి ఘటన సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సిబ్బంది తీరు విమర్శలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. మరి సిబ్బంది ఏమనుకుంటున్నారు ఏంటో, అంటే ఉచిత బస్సే కదా, ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు, మనల్ని అడిగే నాదుడే లేడు. ఇట్లా అయితే చాలా కష్టం. మొన్న శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బయలుదేరింది. అయితే సమీపంలో బస్ స్టాండ్ ఉంది, అక్కడ పదుల సంఖ్యలో ప్రయాణికులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో బస్సు వచ్చింది, ఆర్టీసీ బస్సు జమ్ముని వెళ్ళిపోయింది. కానీ ఒక ప్రయాణికులు కూడా నిర్ఘాంతిపై చూస్తున్నారు, ఇదేంటి బస్సు ఆగలేదు, లోపల ఖాళీగానే ఉంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అంటే ఒక స్టేజ్లో ఎక్కించుకుంటున్నారు, మరొక స్టేజ్లో అక్కడ ఉన్న ప్రయాణికులను వదిలేస్తున్నారు. ఎక్కడైతే చెయ్యి ఎత్తి బస్సు ఆపండి అని ఆపడానికి ప్రయాణికుడు చెయ్యి ఎత్తాడో అక్కడ బస్సు ఆపాలి. ఉచిత పథకమే కాదని ఎవరో అనలేదు, కానీ మీ డబ్బులు ఏం జేబులో తీసి పెట్టడం లేదే, అది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత పథకం, ప్రభుత్వం డబ్బులు అయ్యి. మీ పని ఎంతవరకు అని అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాన్ని క్షుణ్ణంగా, నిశ్చితంగా, అద్భుతంగా
అది ప్రజలకు అందేటట్టు మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి, ఆర్టీసీ అధికారులు కానివ్వండి, ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, ఎవరైనా సరే ప్రభుత్వం ఒక పథకం ఇచ్చింది అని అంటే ఆ పథకం ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళాలి. బస్సు చెయ్యెత్తిన తర్వాత బస్సు ఆపాలి. బస్సు ఆపిన తర్వాత నిజంగా ఖాళీ లేదనుకుందాం, కండక్టర్ పక్కనే కూర్చుని ఉంటారు కదా, ఎడం చేతి వైపు కూర్చొని ఉన్నప్పుడు అమ్మ బస్సు ఖాళీ లేదమ్మా, వెనకాల ఇంకొక బస్సు వస్తుంది చెప్పండి. మీ డ్యూటీ అది. చెప్పకుండా బస్సు అరుస్తున్నా మీరు బస్సు వెళ్ళిపోతుంది అని అంటే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. ఒక ప్రయాణికుడు మళ్ళీ అక్కడ ఒక బండి తీసుకుని మీ బస్సును ఓవర్టేక్ చేసి ఎదురుగా నించుని మిమ్మల్ని అడిగితే క్వశ్చన్ చేయడం, అక్కడ మళ్ళీ ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడడం, ఇదంతా ఎందుకు? ఒక ఎమ్మెల్యేకే జరిగింది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే కూడా ఇట్లానే బస్సు ఓవర్టేక్ చేశారు. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ ఎమ్మెల్యే బస్సును ఓవర్టేక్ చేసి ఆ బస్సులో ఉన్నటువంటి సిబ్బందిని ప్రశ్నించినటువంటి సందర్భం. ఎందుకట్లా? ఆర్టీసీకి ఎందుకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు? ప్రభుత్వానికి ఎందుకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు? ప్రజల్లో ఎందుకు ప్రభుత్వాన్ని చులకన చేస్తున్నారు? ఇదంతా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి అతి అని ఎందుకన్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేజ్లో ప్రజలను ఎక్కించుకొని, ప్రయాణికులను ఎక్కించుకొని మళ్ళీ వచ్చే స్టేజ్లో బస్సులో ఎక్కించుకోకపోతే ఏమైపోతారు? వాళ్ళు ప్రయాణం చేయడానికే కదా వచ్చారు. నీ డ్యూటీ ఏంటి? అందరినీ ఎక్కించుకోవాలి. ప్లేస్ లేదు అని అంటే వాళ్ళకి చెప్పండి, బాబు ప్లేస్ లేదయ్యా, లోపల ఎక్కువగా ఉన్నారు, వెనకాల బస్సు వస్తుంది, ఆ వెనక వచ్చే బస్సులో ఎక్కండి. బస్ ప్రభుత్వానికి మంచి పేరు, ఆర్టీసీకి మంచి పేరు. మీరు ఆపకుండా వెళ్ళిపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉచిత పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నాం, ప్రభుత్వమే ఇట్లా చేస్తుందేమో అని ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది. వచ్చినప్పుడు అది చాప కింద నీరులా అలాగా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా క్యాచ్ చేసుకునేటువంటి సందర్భం వస్తుంది. ఇప్పటికే ఉచిత బస్సు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఎంతో ప్రెస్టేజీగా, ఎంతో హుందాతనంగా దీన్ని స్త్రీలకి అందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చారు. స్త్రీలందరికీ కూడా ఉచితంగా ఇచ్చారు. ఉచితంగా ఇచ్చినా సరే ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి అతి మరీ చండాలంగా, మరీ హేయంగా కనపడుతుంది. నిజంగా ఆ ఆర్టీసీ బస్సు ఎక్కే మహిళలను ఏదో భిక్షగాళ్ళు, ఏదో వాళ్ళు ఏదో ఆశించి వస్తున్నారు, ఎలా చాలా విపరీతమైన ధోరణితో వాళ్ళు మాట్లాడడం. మొన్నటి వరకు మనం చూసాం, సీట్ల కోసం ఆడవాళ్ళు కొట్టుకున్నారు, మగవాళ్ళని కూడా కొడుతున్నారు అని. ఇప్పుడు అవి ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు ఇదిగో ఇది తెర మీదకి వచ్చింది. వీళ్ళు ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోతున్నారు, చిరాగ్గా మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా సరే వీళ్ళు చాలా హేయంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఆర్టీసీ స్క్వాడ్ ఏదైతే ఉందో, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి చోట వెచ్చల విడిగా ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రజల వద్దకు చేరుతున్నాయా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు దీన్ని వినియోగించుకుంటున్నారా లేదా అని చూడాల్సిన, పర్యవేక్షించాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు చేయటం లేదు కదా. మీరు ఎప్పుడైతే ఉచిత బస్సు వచ్చిందో బిందాస్గా మనం క్యాష్ ఏం లెక్కించక్కర్లేదు, టికెట్ ఎవరు తీసుకున్నారు ఏంటో, నలుగురు ముగ్గురు మగవాళ్ళు ఎక్కుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ ఆడవాళ్ళే కదా, ఏం పర్లేదు బస్సు, ఓ చెట్టు కింద ఆపు, వ్యాన్ అక్కడ రిలాక్స్ అవుదాం. ఇదే పరిస్థితి కనపడుతుంది. ఆర్టీసీ స్క్వాడ్ ఎవరైతే ఉన్నత అధికారులు, ఉన్నత ఉద్యోగులు ఉన్నారో, క్షేత్రస్థాయిలో ఉన్నత ఉద్యోగులు, ఉన్నత అధికారులు, మీరందరూ కూడా ఒక్కసారి ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించడం లేదో ఒక్కసారి సడన్గా మీరు వెళితే మీ అందరికీ కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇదే కనుక ఇట్లా కొనసాగితే ఉచిత బస్సు కూడా ఉసూరు మనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మహిళను ఉసూరు మనిపిస్తున్న ఉచిత బస్సు ఇది నిజం అవుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ బాధ్యతలు నెరిగి ఎక్కడ ఈ పథకం కరెక్ట్గా అమలు అవటం లేదో, కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళడం లేదో మీ బాధ్యత మీది. ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించండి, చెక్ చేయండి. మగవాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళు టికెట్లు తీసుకున్నారో లేదో మీ బాధ్యతగా మీరు చెక్ చేయండి. మహిళలందరినీ కూడా ఎక్కించుకుంటున్నారో లేదో చూడండి. ప్రతి స్టేజ్లో బస్సు ఆపాలని చెప్పండి. ఎవరైతే ఉన్నత ఉద్యోగులు ఉన్నారో కింద స్థాయి ఉద్యోగులకి చెప్పండి, బస్సును ఆపండి. ఇంతకుముందు చేయెత్తిన చోట ప్రతి చోట బస్సు ఆపాలి అన్న స్లోగన్ మన దగ్గర ఉంది. ఆ స్లోగన్ ప్రకారంగా మీరు నడవండి అని చెప్పండి. ఇప్పుడు అవేమీ జరగట్లేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్తే అంతా సున్నా. దీని గురించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలామంది ఈ వీడియో చూస్తూ ఉంటారు. మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.